ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీరంగూడ ఓల్డ్ రైస్ మిల్ ప్రాంతంలో ఇక్కడ గణనాథుడు నవరాత్రులు పూజలు అందుకొని ఇక్కడ ఈరోజు శోభాయాత్రకు అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు మీడియా మిత్రులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇంకా ముందుకు తీసుకుపోవలసిందిగా మీ అందరి ఆశీస్సులు మాపై ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణనాథుడు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని, మా ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండి ఈ ఏరియా అంతా కూడా సుభిక్షంగా ఉండి సకాలంలో పంటలు పండి అందరూ కూడా సుభిక్షంగా ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా గణనాథుని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. విశిష్టతగా చెప్పాల్సిన సందర్భం ఏంటంటే లడ్డు వేలంపాట ప్రతి సంవత్సరంలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఈరోజు కూడా లడ్డు వేలంపాట నిర్వహించడం జరిగింది. దానికి మన సాయి కిరణ్ యాదవ్ గారు 25,116 రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ గణనాథుడు చల్లగా చూడాలని, అందరూ కూడా చల్లగా ఉండాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వేలంపాటలో పాల్గొన్నవారు తప్ప మిగతా వారందరూ కూడా మా అందరూ దయ ఉంచి కొద్దిగా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ అందరు దిగాలి, కొద్దిగా వెనకాల జరగండి, కనీసం వెనుక కన్నా జరగండి ప్లీజ్. రమేష్ గౌడ్ గారి చేతుల మీదుగా, అదే గూడెం మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ వేలంపాటలో పాల్గొన్నటువంటి లడ్డు వాళ్ళకి అప్పచెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. పంతులు రమన్ దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కొద్దిగా కిందికి దిగవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్లీజ్ అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ తీసుకెళ్ళండి. కొద్దిగా బాడీ గార్డ్స్ అందరూ కూడా ఆ లడ్డూ తీసుకున్నటువంటి వ్యక్తికి కొద్దిగా సపోర్ట్ చేయవలసిందిగా, తనని కిందికి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా దయచేసి కిందికి దిగవలసిందిగా మరీ కోరడం జరుగుతూ ఉంది. అన్యదా భావించకండి. కొద్దిగా ఈ ప్రోగ్రాం ముందుకు సాగడానికి మీరందరూ సహకరించవలసిందిగా మరీ కోరడం జరుగుతూ ఉంది. ప్లీజ్ కొద్దిగా అందరూ కూడా కిందికి దిగవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. రావాలి జ్ఞానేశ్వరరావు, ఇంద్రేశం జ్ఞానేశ్వరరావు స్టేజ్ పైకి రావాలని. రాజశేఖర రెడ్డి గారు పైకి రావాలి సార్. మరి స్వామివారి యొక్క పాట 1,1116 స్వామివారి యొక్క లడ్డు మరి 11 రోజులు ఎంతో మంది భక్తులతో పూజలు నిర్వహించుకొని ఎంతో పరమ పవిత్రమైన 5 లక్షలు రాజశేఖర రెడ్డి గారు ఎన్ఆర్ ఇన్ఫ్రా పులి
రాజశేఖర రెడ్డి గారు 5 లక్షలు. 5 లక్షలు ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర రెడ్డి గారి పాట 5 లక్షలు. గోప విష్ణు గారి పాట 6 లక్షలు. గోప విష్ణు గారి పాట 6 లక్షలు. గోప విష్ణు గారి పాట 6 లక్షలు. 8 లక్షలు చిన్న చారి గారి పాట 8 లక్షలు. ఓకే, చారి గారి పాట 8 లక్షలు. చిన్న గారి పాట పేరు రవి గారి పాట 10 లక్షలు. రవి గారి పాట. గోప విష్ణు గారి పాట 11 లక్షలు. గోప విష్ణు గారి పాట 11 లక్షలు. సాయి కిరణ్ 12 లక్షలు. సంసిద్ధి గ్రూప్ సాయి కిరణ్ 12 లక్షలు. సంసిద్ధి గ్రూప్ సాయి కిరణ్ పాట 12 లక్షలు. 12 లక్షలు. 12 లక్షలు. మరి ఎంతో పవిత్రమైన స్వామివారి పూజలు అందుకొని ఎంతో మంది భక్తుల చేత చారి గారి పాట 12,50,000. చిన్న గారి పాట 12,50,000. రవి జన్వాడ 15 లక్షలు. రవి జన్వాడ గారి పాట 15 లక్షలు. సాయి కిరణ్ గారి పాట 16 లక్షలు. సాయి కిరణ్ గారి పాట 16 లక్షలు. 16 లక్షలు. 17 లక్షలు రాజశేఖర రెడ్డి గారు ఎన్ఆర్ ఇన్ఫ్రా 18 లక్షలు. సాయి కిరణ్ గారి పాట. సాయి కిరణ్ గారి పాట 18 లక్షలు. 19 సాయి కిరణ్ గారి పాట. సాయి కిరణ్ గారి పాట 19 లక్షలు. సాయి కిరణ్ గారి పాట 19 లక్షలు. 20 లక్షలు ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర రెడ్డి గారి పాట 20 లక్షలు. 21 లక్ష సాయి కిరణ్ గారి పాట. సాయి కిరణ్ గారి పాట 20 లక్షలు. 21 లక్షలు సాయి కిరణ్ గారి పాట. సాయి కిరణ్ గారి పాట 21 లక్షలు. మరి 2024 రికార్డ్ని బ్రేక్ చేసి మరి మనం ముందుకెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ పాట 21 లక్షలు ఇంద్రేశం జ్ఞానేశ్వర్ గారు కైవసం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు మరి కనబడట్లేదు. వారు కూడా పాల్గొనాల్సిందిగా మనవి. మరి 21,50,000 ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర రెడ్డి. 22 లక్షలు సాయి కిరణ్ గారి పాట. సాయి కిరణ్ గారి పాట 22 లక్షలు. 22 లక్షలు. బ్యాండోలు కొద్దిగా ముందుకు రావాలి. ఇక్కడ వేదిక దగ్గరికి రావాలి బ్యాండోలు. జరా ఇంద్రేశం జ్ఞానేశ్వర్ స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి. ఇంద్రేశం జ్ఞానేశ్వర్ గారు చిన్న గారు స్టేజ్ పైకి రావాలి. జ్ఞానేశ్వర్ గారు ఇంద్రేశం జ్ఞానేశ్వర్ గారు స్టేజ్ పైకి రావాలని. రాజశేఖర రెడ్డి గారు పైకి రావాలి సార్. మరి స్వామివారి యొక్క పాట 1,01,116. స్వామివారి యొక్క లడ్డు మరి 11 రోజులు ఎంతో మంది భక్తులతో పూజలు నిర్వహించుకొని ఎంతో పరమ పవిత్రమైన 5 లక్షలు రాజశేఖర రెడ్డి గారు ఎన్ఆర్ ఇన్ఫ్రా పులి. రాజశేఖర రెడ్డి గారు 5 లక్షలు. 5 లక్షలు ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర రెడ్డి గారి పాట 5 లక్షలు. గోప విష్ణు గారి పాట 6 లక్షలు. గోప విష్ణు గారి పాట 6 లక్షలు. గోప విష్ణు గారి పాట 6 లక్షలు. 8 లక్షలు చిన్న చారి గారి పాట 8 లక్షలు. ఓకే, చారి గారి పాట 8 లక్షలు. చిన్న గారి పాట పేరు రవి గారి పాట 10 లక్షలు. రవి గారి పాట. గోప విష్ణు గారి పాట 11 లక్షలు. గోప విష్ణు గారి పాట 11 లక్షలు. సాయి కిరణ్ 12 లక్షలు. సంసిద్ధి గ్రూప్ సాయి కిరణ్ 12 లక్షలు. సంసిద్ధి గ్రూప్ సాయి కిరణ్ పాట 12 లక్షలు. 12 లక్షలు. 12 లక్షలు. మరి ఎంతో పవిత్రమైన
స్వామివారి పూజలు అందుకొని ఎంతో మంది భక్తుల చేత చారి గారి పాట 12,50,000, చిన్న గారి పాట 12,50,000, రవి జన్వాడ 15 లక్షలు, రవి జన్వాడ గారి పాట 15 లక్షలు, సాయి కిరణ్ గారి పాట 16 లక్షలు, సాయి కిరణ్ గారి పాట 16 లక్షలు, 17 లక్షలు రాజశేఖర రెడ్డి గారు ఎన్ఆర్ ఇన్ఫ్రా 18 లక్షలు, సాయి కిరణ్ గారి పాట 18 లక్షలు, 19 సాయి కిరణ్ గారి పాట 19 లక్షలు, సాయి కిరణ్ గారి పాట 19 లక్షలు, 20 లక్షలు ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర రెడ్డి గారి పాట 20 లక్షలు, 21 లక్ష సాయి కిరణ్ గారి పాట 20 లక్షలు, 21 లక్షలు సాయి కిరణ్ గారి పాట 21 లక్షలు. మరి 2024 రికార్డ్ని బ్రేక్ చేసి మరి మనం ముందుకెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ పాట 21 లక్షలు ఇంద్రేశం జ్ఞానేశ్వర్ గారు కైవసం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు మరి కనబడట్లేదు. వారు కూడా పాల్గొనాల్సిందిగా మనవి. మరి 21,50,000 ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర రెడ్డి, 22 లక్షలు సాయి కిరణ్ గారి పాట 22 లక్షలు, 22 లక్షలు. బ్యాండోలు కొద్దిగా ముందుకు రావాలి, ఇక్కడ వేదిక దగ్గరికి రావాలి బ్యాండోలు జరా. సాయి కిరణ్ యాదవ్ 23,10,000, 23,10,000, 23,15 ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర రెడ్డి గారి పాట 23,50,000, 23,70,000. ఒక్కు సాయి కిరణ్ గారి పాట 23,50,000, 23,90,000 ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర రెడ్డి గారి పాట 90,000. ఒక్కు సాయి కిరణ్ 23,95,000 సాయి కిరణ్, ఒక్కు సాయి కిరణ్ గారి పాట 23,95,000. చాలా పరమ పవిత్రమైన లడ్డు. ఎవరైనా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనొచ్చు. చిన్న పెద్ద గ్రామ పెద్దలందరూ కాని వాసులందరూ కూడా 23,90,000, 23,90,000 ఒక్క సాయి కిరణ్, 90,000 రాజశేఖర రెడ్డి 23,90,000, 24 లక్షలు ఒక్క సాయి కిరణ్ పాట. बैंड मारना एक बार, थोड़ा एक बार बैंड मारो भैया, वो पाते जोश आना हो, पूरा को जोश आना, थोड़ा बैंड मारो, दबा के मारो थोड़ा. సాయి కిరణ్ గారి పాట 24 లక్షలు, 24 లక్షలు సాయి కిరణ్ గారి పాట 24 లక్షలు, 24 లక్షలు సాయి కిరణ్, ఒక్క సాయి కిరణ్ 24 లక్షలు. ఒకటోసారి 24 లక్షలు ఒక్క సాయి కిరణ్ గారి పాట ఒకటోసారి. టైగర్ ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర రెడ్డి గారు మరి ఈ లడ్డును కైవసం చేసుకోవాలని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. 24 లక్షలు ఒక్క సాయి కిరణ్ గారి పాట ఒకటోసారి. ఇరవై 24 లక్షలు ఒక్క సాయి కిరణ్ గారి పాట, 24 లక్షలు ఒక్క సాయి కిరణ్ గారి పాట. సార్ రాజశేఖర రెడ్డి సార్ సపోర్ట్ చేయట్లేదు. ఒకటోసారి గట్టిగా దబావో అయ్యా, జోష్ ఆనా పూరా ఆద్మీకు. 24 లక్షలు ఒక్క సాయి కిరణ్ గారి పాట ఒకటోసారి. 24 లక్షలు ఒక్క సాయి కిరణ్ గారి పాట రెండోసారి.
24,10,000 24,10,000 రాజశేఖర రెడ్డి గారి పాట, 24,15,000 ఒగ్గు సాయి కిరణ్ గారి పాట. 24,25,000 24,30,000 ఒగ్గు సాయి కిరణ్. బ్యాండ్ మారో తోడా. 24,50,000 ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర రెడ్డి గారి పాట. 25 లక్షలు ఒగ్గు సాయి కిరణ్ పాట. ఒగ్గు సాయి కిరణ్ పాట 25 లక్షలు. 25 లక్షలు ఒగ్గు సాయి కిరణ్ పాట 25 లక్షలు. ఒకటోసారి సార్ ఒగ్గు సాయి కిరణ్ గారి పాట 25 లక్షలు. ఎవరిని అనుగ్రహిస్తాడో స్వామి వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ అందరూ మరి పాడాల్సిందే, పోవాల్సిందే ముందుకి. 25 లక్షలు ఒగ్గు సాయి కిరణ్ గారి పాట. ఒకటోసారి ఒగ్గు సాయి కిరణ్ గారి పాట. ఇంకెవరైనా కూడా పాల్గొనవచ్చండి. ఒగ్గు సాయి కిరణ్ పాట 25,116. ఒకటోసారి 25,116 ఒగ్గు సాయి కిరణ్ గారి పాట. రెండోసారి ఎవరైనా పాడొచ్చండి. ఆలోచించిన ఆశాభంగం. 11 రోజులు ఎంతో మంది భక్తులతో మరి స్వామివారి యొక్క పూజలు అందుకున్న వినాయకుడి లడ్డు చివరి అవకాశం. ఒగ్గు సాయి కిరణ్ పాట 25,116. రెండోసారి 25,116 ఒగ్గు సాయి కిరణ్ పాట. మూడోసారి వెనుకకన్నా జరగండి ప్లీజ్. రమేష్ గౌడ్ గారి చేతుల మీదుగా, గూడెం మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ వేలం పాటలో పాల్గొన్నటువంటి లడ్డు వాళ్ళకి అప్పచెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. పంతులు బలరెడ్డి గారు రమ్మన్. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కొద్దిగా కిందికి దిగవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్లీజ్ అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ సందీప్ తీసుకెళ్ళండి. కొద్దిగా బాడీ గార్డ్స్ అందరూ కూడా ఆ లడ్డూ తీసుకున్నటువంటి వ్యక్తికి కొద్దిగా సపోర్ట్ చేయవలసిందిగా, తనని కిందికి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా దయచేసి కిందికి దిగవలసిందిగా మరీ కోరడం జరుగుతూ ఉంది. అన్యదా భావించకండి. కొద్దిగా ఈ ప్రోగ్రాం ముందుకు సాగడానికి మీరందరూ సహకరించవలసిందిగా మరీ కోరడం జరుగుతూ ఉంది.
ప్లీజ్ కొద్దిగా అందరూ కూడా కిందికి దిగవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం సందీప్ గౌడ్ పాట రెండోసారి 75,116 మూడోసారి సందీప్ గౌడ్ పాట 75,116 మూడోసారి రెండో కాయిన్ 21,000 ఆనంద్ కుమార్ 26 ఆంజనేయులు 30 గోప బాలకృష్ణ 31 ఆంజనేయులు 50 గోప బాలకృష్ణ 51 ఆంజనేయులు 52 నాగరాజ్ గౌడ్ 52,000 53,000 ఆంజనేయులు 53,000 అంజనేయులు గారి పాట 53,000 ఒకటోసారి ఆంజనేయుల పాట 53,000 ఒకటోసారి 53,000 అంజనేయుల గారి పాట ఒకటోసారి 5 ఉన్నాయండి అందులో ఒకటి అయిపోయింది ఇంకా 3 ఉన్నాయి ఎవరైనా కూడా పాడొచ్చండి ఈ యొక్క పాట వేలం పాటలో కాళీవాసులు పెద్దలందరూ కూడా 53,000 అంజనేయుల గారి పాట రెండోసారి 53,116 మూడోసారి అంజనేయుల గారి పాట మూడో కాయిన్ 25,000 అంజనేయులు ఆనంద్ కుమార్ 25,000 30,000 గోప బాలకృష్ణ 31 పాట 44,000 ఒకటోసారి రెండోసారి ఉడత ఆనంద్ కుమార్ పాట 44,116 మూడోసారి మరి చివరి కాయిన్ లాస్ట్ కాయిన్ 21,000 గోప బాలకృష్ణ 53,000 గోప బాలకృష్ణ 53,000 ఒకటోసారి 53,000 రెండోసారి 54,000 ఆనంద్ కుమార్ 55 గోప బాలకృష్ణ ఉడత ఆనంద్ కుమార్ 55,500 ఉడత ఆనంద్ కుమార్ 1000 రూపాయలు 56,000 ఉడత ఆనంద్ కుమార్ 57 గోప బాలకృష్ణ 57,000 ఒకటోసారి రెండోసారి గోప బాలకృష్ణ 57,116 మూడోసారి నాలుగో కాయిన్ 21,000మరి గౌరవనీయులు ఎమ్మెల్సీ గోదావరి అంజిరెడ్డి గారు సార్ గారు మరి విలువైన సమయాన్ని మనకి ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సిల్వర్ కాయిన్స్
ఇలా గ్రహణం అనుకున్నా అని అయినా కానీ ఫుల్ పబ్లిక్ వచ్చిర్రు, మాకు ఎంతో ఖుష్. థ్యాంక్ యూ సో మచ్ భరతన్న, సందీపన్న మమ్మల్ని ఎప్పటికీ పిలుస్తూ ఉంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటా. ఎవరేం మరుసలేరేమన్నా గట్టిగా ఇలా వీరం కూడా పబ్లిక్ ఎట్లున్నారు మా మేము సమాధించాలి తెలిసా మీరు ఒకటి వాళ్ళంతా అలా శ్రీధర్ మమ్మీ అంటే తెలిసి వాళ్ళందరికీ అన్న థ్యాంక్ భరతనా అన్న మీరు ఇక్కడికి అన్నారా భరతనా మీరు పక్కన ఉంటే ధైర్యం వస్తుంది పవర్ మాట్లాడే థ్యాంక్ యూ సో మచ్ భరతనా ఇంత దూరం తెలిసినావు 100% ఇద్దాం 200% ఇది కూడా ఉండాలి వీడియోలో మా మమ్మీ చూస్తుంది కాదు ప్రతి దగ్గరికి పోయి అమ్మా నేను मम्मी दावा तो हो रहा है चलो मम्मी पर वीडियो నాకు తెలిసి భరత్ గౌడ్ నీకు మంచి అభిమాని అయి ఉంటాడు, ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా చూసిన అన్న అభిమాని నేను అంటే కళాకారులను మీ వీళ్ళ ఇంట్లో మొత్తం ప్రేమిస్తారబ్బా, అది చాలా గొప్ప విషయము. అదే కళాకారు నిజంగా ఎక్కడ కళాకారునో వెతికి మరీ పట్టుకొచ్చి ఈ బిరం కూడా ప్రజల ముందు పెడతారు. అందరికీ థ్యాంక్ యూ అన్న. మాకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో నా పేరు శ్రీధర్, నాకు తెలియని వాళ్ళకి శ్రీధర్ నా పేరు. శ్రీధర్ మమ్మీ అని యూట్యూబ్లో కొట్టుకు వచ్చేసేది మరి. ఒక్కొక్కరు దమాక్ ఖరాబ్ అయి ఉంటారా, అలా ఫుల్ మెడిసిన్ మనమే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్వైట్ అన్న. అందరికీ థ్యాంక్ యూ అన్న. ఉంటామా అందరం మీటింగ్ మంచిగా పోదాం సరే. నా కొట్లాడాలి గిట్లాడాలి వద్దా ప్లీజ్. అద్భుతంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ అందరూ కూడా దిగాలండి. దయచేసి బాయ్స్ బౌన్సర్స్ అందరూ కూడా దింపాలండి. అక్కడ ఆల్రెడీ ఆ స్టేజ్ దిగిపోతుంది. అంతా బాగానే ఉంది కానీ అందరూ వాళ్ళకరిస్తున్నాం మంచిగా ఉంది. మరి ఇంటికాడ పంచాయతీలు అయితే ఎవరు దింపుతారే? అయ్యో కొడుకా, నా మొగడు నన్ను కొట్టినప్పుడల్లా నేను అమ్మగారింటికి పోతంటే నందారం నరసింహులన్న ఉరుకొచ్చి అక్క నువ్వు పోకు, బాగా ముసలోడు తాగుపోతాడు బీకుండది కొడితే కొట్టే అని నా సంసారాన్ని 40-30 ఏళ్ళ నుంచి ముందు సాగిస్తున్నాడు మా నందారం నరసింహులన్న. అంతకంటే ఇంకెక్కేం కావాలరా? అవునా కూడా అక్క నీకు ఊర్లో పింఛన్ కూడా లేకుండా కానీ. అయ్యో పింఛన్ రాక కొడుక ఎవరెవరో ఉన్నప్పుడు కన్న ఆఫీసుల చుట్టూ తిరిగిన కాలు మొక్కిన ఏళ్ళు మొక్కిన బతిలాట ఎవరు చేయపోయి ఒక్కనాడు ఒక మాట అన్నా నందారం నరసింహ కొడుకుతో ఇటు ఒక మాట అన్నా, మనమడా నాకు పింఛన్ వస్తలేదు ఏం చేద్దావు అన్నా. ఏం చేసిండో అయ్యా మళ్ళా నెలకే వచ్చింది నాకు పింఛన్. వచ్చిందిరా 4,000 రూపాయలు తీసుకుంటున్నా. మొత్తం మీద పింఛన్ వచ్చింది పంచాయతీ చెప్తున్నాడు అన్న. ఇల్లు లేకుండా కానీ గుడిసే ఉండే ఇల్లు ఎక్కడి నుంచి వచ్చే? అయ్యో ఇప్పటంతా అయితే రాకపోవు బిడ్డ, ఇంతకు ముందే కట్టించిండు. ఎవరు ఏమి నచ్చిందని ఇప్పటంతా అయితే రాకపోవు ఆ ఇల్లు నాకు. ఇంతకు ముందే నాకు ఆయన పదవిలు ఉన్నప్పుడే మా అక్కకి ఇల్లు లేదని నాకు ఇల్లు కూడా కట్టించిండ్రా. అక్క అక్క నందారం నరసింహ నీకు అన్ని వేసిండు. నాకేమో కారు ఇచ్చారాలే నీక అవును ఎంత మెత్తలు పెట్టుకున్నావు కదా, ఇంత దూరం మీద బట్ట కింద పొట్ట పుణ్యానికి వస్తుంది అంటే వినాయకుడు కూడా ఆడుతాడు వాడుకోవు. నీకేమొచ్చింది చూడలేకుండా కష్టం చేసుకోవాలి, కష్టం చేసుకొని బతకాలి. యాడన పరణ పెట్టేయమని మరి ఏడబెట్టించాడు యాదవుతున్నా పెట్టేయమని ఇక్కడ హాస్టల్లో భయకాలు అడిగేదన్నాడు చెయ్యి. నువ్వు కూడా వస్తావా? తొలకపోతా మరి. అవునరా నీకు మీ ఇంటి పక్కల రక్తాలతోటి లొల్లి అయిందంట, ఎందుకు? నాకేంలో లేదు తల్లి ఆ రత్నాలతోనా. అక్క ఒక మాట అట్లా చెప్తావా? చెప్పు. నేను పొద్దుగా టిఫిన్ తింటున్నా, నువ్వు
అంటాను బిడ్డ. అది నేను అత్తగిల్లు వచ్చేటప్పుడు కూడా ఆడోళ్ళు ఏమన్నారంటే కొమరమ్మ బాగానే వచ్చింది, వాళ్ళ మామను చంపిద్దంట అని అన్నారా. అన్నారా? నీవే అంటున్నావు కానీ నేను మాట్లాడదాం లోపు నువ్వు తీసుకున్నావు. ఆల్రెడీ ఆడ వచ్చి నీ యారలు ఉన్నది, నీ యారలు బిడ్డ అన్నది, నీ సంతి కొడుకు అన్నారు, అందరూ ఒకటే మాట్లాడుతున్నారు. అన్నా నువ్వైతే వస్తున్నావు, మీ కొమ్మరకం మంచిది కాదు, ఇంట్లో మామనే చంపిందని నాతో అన్నారు. అమ్మా నేను ఇంత మంచిగా బిరంగుడల సంసారం చేసినానని నేను నిలిచడం లేరమ్మో. ఏమైనా చెప్పచ్చు అమ్మాయిగో ఒకనాడు మా మామ ఎట్టు చచ్చిపోయిందంటే చెప్తా బిడ్డ. చెప్పు. ముసలాన్ని వచ్చా మనబోయే వాడకావు బయటికి పోయిండు, పుట్టవాళ్ళగా తిన్నాడు, తిన్నాడు, ఆకలి అయినట్టున్నది, వచ్చి తానం చేస్తా అన్నాడు. కొడుకు నీళ్ళు నీళ్ళు పెట్టినాక ఆకలి అవుతున్నది, కొడలా బువ్వండి అన్నాడు. బువ్వండినమ్మా నాయమ్మా, బువ్వ వండినాక బువ్వ పెట్టినా, బువ్వ పెట్టి మా కొడలా బువ్వ తిన్నాక నిద్ర వస్తున్నదా అన్నాడు. ఇది సాప్ వేసిన, సాప్ వేసినాక కొడలా కాళ్ళు కాళ్ళు నొప్పి చేస్తున్నా అన్నాడు. కాళ్ళు వచ్చినా, చేతులు నొప్పి చేస్తున్నా, చేతులు వస్తాడు, చేతులు వచ్చినా, గొంతు నొప్పి చేస్తున్నది, గొంతు వస్తా అన్నాడు. గొంతు విసికిన బిడ్డ పడుకున్నాడు.